అండ్ వై అంటే మ్యారేజ్ అయిందని అప్పుడే చెప్పారు కాబట్టి వై ఇట్ వెంట్ రాంగ్ అంటే మీ పర్సనల్ లైఫ్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ లైఫ్ అదెందుకు ఇట్ వాజ్ ఆల్సో టాక్సిక్ మ్యారేజ్ అండి. ఎన్ని ఇయర్స్ అంటే పెళ్ళైన వారం రోజుల్లో నేను డివోర్స్ అడిగా. నాకు అంటే పెళ్ళికి ముందేమో నేను చెప్పా క్లియర్గా, మా ఇంట్లో నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ నేను కంటిన్యూ చేస్తా, లేదు ఇంట్లో కూర్చోాలి అప్పటికి సినిమాలో ఉన్నారు మీరు, అప్పటికి నేను సాక్షిలో జాబ్ చేస్తున్నా ఓకే అండ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నేను సినిమాలలోకి వెళ్తాను, నేను ఇదైతే ఆపలేను, మీకు ఇది ఓకే అయితేనే నేను పెళ్లి చేసుకుంటా అంటే సరే ఐ విల్ ఆల్సో సపోర్ట్ యువర్ కెరీర్ అని ప్రామిస్ చేశారు. బట్ వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళ మామ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ మై చాయిసెస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే అందరితో పడుకుంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ చేతులు వేస్తారో మాకు తెలీదా, ఇట్లాంటి అమ్మాయి మనకు అవసరమా, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ఏమో అని పెళ్లి తర్వాత వినిపించడం స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇదేం పెద్ద లవ్ మ్యారేజ్ కూడా కాదు, అరేంజ్ మ్యారేజ్. మరి ఒక క్లారిటీ ఉండాలి కదా, జస్ట్ బికాస్ క్యూట్గా కనిపించింది కాబట్టి పెళ్లి చేసేసుకొని మా ఇష్టం ఉన్నట్టు మార్చేస్తామంటే బొమ్మని కాదు కదా. నేను వారం రోజుల్లో చాలా తేడాలు కనిపించాయి. నా దగ్గర వచ్చి మా పేరెంట్స్ వాళ్ళు పాతకాలం వాళ్ళు కదా, వాళ్ళకి అర్థం కావడానికి టైం పడుతుంది, నువ్వు టెన్షన్ పడకంటాడు, వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మకి ఏం చెప్తాడు, మన ఇంటికి వచ్చినప్పుడు మనం చెప్పింది వినాలి, మనం కంట్రోల్ చేద్దాం అలా ఏందని చెప్పి నన్ను చాలా ఎక్కువ తొక్కడం స్టార్ట్ చేశారు. ఇంకా నాకు అర్థమైపోయింది ఇది అనవసరమైన యుద్ధంలోకి వచ్చాను నేను, నాకు వద్దు ఇది అని. అంటే డివోర్స్ కి 1 week లో అడిగే కానీ నాకు డివోర్స్ రావడానికి 2 ఏళ్ళు పట్టింది. మినిమం 6 months కలిసి ఉండాలని అదొకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ నాట్ రెడీ టు గివ్ డివోర్స్ అండ్ చాలా ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ చాలా జరిగినాయి మ్యారేజ్లో. ఇట్ వాస్ హారిబుల్ అండ్ ఇంకా ఇంట్లో సపోర్ట్ కూడా లేదు. ఐ హ్యాడ్ టు ఫైట్ ఇట్ అలోన్. ఇట్ వాస్ టఫ్ బట్ గ్రేట్ లెసన్. ఇంకోసారి అంటే పెళ్ళి మన సొసైటీ మీద, మనిషి స్వేచ్ఛ మీద ఎంత పెద్ద స్కామో అర్థమైంది నాకు ఆ పెళ్ళి ఎక్స్పీరియన్స్తో.